హరే కృష్ణ. నేను మీ వాణి. ఈ వీడియో అమ్మతోనే స్టార్ట్ అయ్యి అమ్మతోనే ఎండ్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది మా అమ్మ. మా అమ్మ గురించి ఒక మాటలో చెప్పాలంటే తను లీవ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అనడానికి పర్ఫెక్ట్. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. అన్‌ప్లాన్డ్ ట్రిప్స్ ఎప్పుడైనా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అవుతాయి. అమ్మవారి పిలుపు వచ్చిందంటే మనల్ని పిలిపించుకోవడం ఆమెకి ఎంతసేపు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, అస్సలు కుదరలేదు. ఇంకా ఈ రోజు ఫిక్స్ అయిపోయినాం ఏదేమైనా వెళ్ళాలని. ఇంకా రెడీ అయిపోయి నేను, అమ్మ, నా ఫ్రెండ్ ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. స్టేషన్ కి వెళ్ళి డైరెక్ట్ టికెట్ తీసుకున్నాం. రిజర్వేషన్ కూడా లేదు. నియర్లీ 6 hours జర్నీ. అంతసేపు సీట్ దొరుకుతుందా లేదా అసలు ఐడియా కూడా లేదు. మేము ముగ్గురం ఫస్ట్ టైం వెళ్తున్నాము. అమ్మవారి దయ వల్ల ట్రైన్ అంతా ఖాళీగా నీట్ గా ఉండే. పైకెళ్ళి తినేసి పడుకున్నాము. మా అమ్మ వైబే వేరు జర్నీలో. మేము స్టార్ట్ అయిన ట్రైన్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లింగంపల్లిలో ఎక్కినాం నైట్ 9:30కి. ఫైనల్ గా రీచ్ అయిపోయినాం విజయవాడ ఎర్లీ మార్నింగ్ 4:30కి. ఇదే మాకొచ్చిన పిలుపు. విజయవాడ కనకదుర్గ అమ్మ, ఇంకా ధనుకొండ శ్రీ దుర్గా భవానీ మాత. స్టేషన్ బయటికి రాగానే ఆటో మాట్లాడుకొని కృష్ణా నదికి వెళ్ళిపోయినాం స్నానాలు చేసుకోవడానికి. రైల్వే స్టేషన్ నుంచి కృష్ణా నదికి 2 kilometers డిస్టెన్స్ ఉంటది. వర్కింగ్ డేస్ లో వెళ్ళినాం కాబట్టి జనాలు ఎక్కువ లేరు. కృష్ణమ్మని చూసి ఎంత సంతోషం వేసిందో అంతే బాధ అయింది. సబ్బు కవర్లు, షాంపూ కవర్లు అన్ని అట్లనే పడేసిండ్రు. మన ప్రకృతిని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. నదిలోకి వెళ్ళి 5 సార్లు మునిగి కృష్ణమ్మకు ఒక్కటే వేడుకున్నా, తల్లి మనుషులందరూ కలిసి ప్రకృతిని కాపాడే అవసరం చాలా ఉంది. మనుషులందరికీ అది మర్చిపోనీయకు, ఆ బలం ఇయ్యు తల్లి అని. అంత పొద్దున నీళ్ళు ఎంత చల్లగుంటాయో అనుకున్నా, కానీ నార్మలే ఉండే. నది పక్కనే చేంజింగ్ రూమ్స్ ఉండే. అక్కడ రెడీ అయిపోయినాం. బయటకి రాగానే టెంపుల్ బస్ రెడీగా ఉండే. కృష్ణా నది నుంచి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కి నియర్లీ 4 kilometers డిస్టెన్స్ ఉంటది. ఫైనల్లీ టెంపుల్ రీచ్ అయినాము. మొబైల్ ఫోన్స్, లగేజ్ బయట లాకర్ లో పెట్టేసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయినాం. 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది మాకు. అమ్మవారు ఎంత అందంగా ఉందో. అక్కడ అర్చన చేసిన కుంకుమ అమ్ముతారు, అదొక్కటి తీసుకున్నా. కనకదుర్గ అమ్మవారు ఉంటుంది, తన అత్తవారి ఇల్లు అని అంటారు. దర్శనం అవ్వంగానే లగేజ్ కలెక్ట్ చేసుకుని ప్రసాదం తీసుకొని టెంపుల్ బస్ లో కిందకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మేము వెళ్తుంది అమ్మవారి పుట్టినిల్లు. అమ్మవారు ఫస్ట్ వెలిసింది ఇక్కడే. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ నుంచి 5 kilometers డిస్టెన్స్ లో ఉంటది. మొగల్రాజుపురం ధనకొండ అనే ప్రాంతం. కొండ మధ్యలోనే ఇల్లులుంటాయి గట్లు గట్లుగా. ఆ ఇల్లు మధ్యలో నుంచి మెట్లుంటాయి చిన్న చిన్నగా. అమ్మవారు కొండ పైన ఉంటది. కొండ మధ్యలో వెళ్లేసరికి వినాయకుడు, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు కొలువై ఉన్నారు. కొండ పైన అమ్మవారి గుడి డెవలప్ చేయాలన్నప్పుడు తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు ఇవి. స్వయంభూగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కింద చనిపోయిన పాము ఉంది. కుదిరితే స్థల పురాణం సెపరేట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మధ్యలో ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. కొండ పైకి ఎక్కేటప్పుడు 9 మలుపులు ఉంటాయి. ప్రతి మలుపు దగ్గర ఒక్కొక్క అమ్మవారు ఉంటది. 5వ మలుపు దగ్గర గొల్లబండ అని ఒక పెద్ద రాయి ఉంటది. కొండపైకి వెళ్ళంగానే ఆంజనేయ స్వామి, నాగదేవతల దర్శనం అయితది. అమ్మవారి గుడి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ అమ్మవారు ఒక రాయి పైన శ్రీచక్రము, ఒక కన్ను, 2 పాదాలతోని ఉంటది. విజయవాడలో ఫస్ట్ అమ్మవారు అడుగు పెట్టింది ఇక్కడే. అందుకే అమ్మవారి పుట్టినిల్లు అని అంటారు. ఇక్కడ చాలా మహిమలు జరుగుతుంటే జరిగినాయి కూడా. అమ్మవారు కొండపైన కూర్చొని విజయవాడ మొత్తం చూస్తున్నట్టు ఉంటది వ్యూ పాయింట్ ఇక్కడ. మాకు ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. తినేసి రైల్వే స్టేషన్ వెళ్ళిపోయినాం. మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ 2 చూసినాము. మేము ఎట్లాంటి హడావిడి పెట్టుకోకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాం దర్శనము. అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదు. మాతో పాటు మా అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ట్రిప్. చెప్పినా కదా, వ్లాగ్ మా అమ్మతో స్టార్ట్ అయ్యి అమ్మతో ఎండ్ అవుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.